నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2 రోజుల్లో రాష్ట్రానికి 12,000 కోట్ల జపాన్ పెట్టుబడులు. నేడు ఒసాకాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం. హైదరాబాద్లో బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు. గంటపాటు కురిసిన జోరు వానకు నగరం అతలాకుతలం. రైతులను మరోసారి ఆగమాగం చేసిన అకాల వర్షం. వరుణాగ్రహానికి చేతికందిన మామిడి, వరి నేలపాలు. ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం కేసులో మలుపులు. రీల్స్ చేస్తూ పడిపోయిందన్న జీఆర్పీ, ఖండించిన యువతి. శ్రీశైలం, సాగర్ సహా అన్ని ప్రాజెక్టులకు తక్షణమే పరీక్షలు చేయాలి. ఎస్ఆర్ఎస్పీ గేట్లపై అధ్యయనం చేయాలన్న కన్నయ్య నాయుడు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలు విడుదల చేసిన ఎన్టీఏ. 100% సాధించిన 4 తెలుగు విద్యార్థులు. అంతరిక్ష ప్రయాణంలో యాక్సియం, స్పేస్ ఎక్స్తో ఇస్రో భాగస్వామ్యం. వచ్చే నెలలో ఐఎస్ఎస్కు పయనం కానున్న శుభాంశు శుక్ల. హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా వైమానిక దాడులు. 74 మంది మృతి, మరో 171 మందికి పైగా గాయాలు.